మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే బాయిలర్, స్టీమ్ డ్రమ్, ఇంటర్నల్ పార్ట్స్. అసలు ఇంటర్నల్గా ఏమేమి ఫంక్షన్ చేస్తారు డ్రమ్ అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి డ్రమ్లో వచ్చి వాటర్ 50% స్టోరేజ్ ఉంటుంది, స్టీమ్కి 50% స్టోరేజ్ ఉంటుంది. రెండింటికి స్పేస్ 50-50 ఉంటుంది. నెక్స్ట్ డెమిస్టర్ ప్యాడ్స్ అంటారు. డెమిస్టర్ ప్యాడ్స్ అంటారు, లేదా ఏ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చి కరెక్ట్ చేశాను. స్క్రబ్బర్స్ అంటారు. ప్రైమరీ ఆర్ సెకండరీ స్క్రబ్బర్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ వచ్చి సైక్లోన్ సెపరేటర్స్ అని ఉంటాయి. ఇది సైక్లోన్ సెపరేటర్స్ అన్నది బ్యాఫెల్ ప్లేట్కి అటాచ్ అయ్యి ఉంటుంది. అది మీకు నేను కింద ఎలాగేంటందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైక్లోన్ సెపరేటర్స్ అన్నవి కొన్ని బాయిలర్ డ్రమ్స్లో ఉంటాయి, కొన్ని బాయిలర్ డ్రమ్స్లో ఉండవు. నెక్స్ట్ వచ్చి సివిడి లైన్ కూడా దానికి డ్రమ్కి ఇంటర్నల్గానే కనెక్ట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వాటర్ సర్క్యులేషన్ అవుతుంది. అంటే మనకి డ్రమ్ ఫంక్షనింగ్ ఏంటంటే స్టీమ్ని వాటర్ని కూడా సర్క్యులేషన్ చేస్తుంది, రెండింటిని కూడా సర్క్యులేషన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఈ వాటర్ లైన్ ఏదైతే ఉందో బాయిలర్ డ్రమ్లోకి వచ్చి వాటర్ లైన్ని పెర్ఫ్రోటెడ్ వాటర్ లైన్ అంటారు. అంటే ఈవెన్ డిస్ట్రిబ్యూషన్గా వెళ్ళడం కోసం లైన్ థర్మల్ ఏంటంటారు, థర్మల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా అది వచ్చి మనకి ఇట్లా వాటర్ లైన్ ఉందనుకోండి, సపోజ్ మనకి దీనికి హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్లోంచి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డ్రమ్ము మొత్తం వాటర్ వచ్చేలాగా ఈవెన్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అది. నెక్స్ట్ మనకి డ్రమ్ వచ్చి ఇంటర్నల్గా ఇది ఒక వ్యూ. డ్రమ్కి వచ్చి ఫ్రంట్ వ్యూ ఇట్లా ఉంటుంది. మనకు డ్రమ్ని ఇంటర్నల్గా అంతలా ఎగ్జాక్ట్గా డ్రా చేయలేదు. మనకి ఫస్ట్ వచ్చి ఇక్కడ నుంచి రైజర్స్ ఉంటాయి కదా, రైజర్ ట్యూబ్స్ ద్వారా దీంట్లోకి వస్తుంది మనకి. దీన్ని ఇచ్చి మనం ఇటు సైడ్ చూపిస్తాను, ఇటు సైడ్ మెన్షన్ చేశాను కదా. ఇది వచ్చి బాఫల్ ప్లేట్ అంటారు అనమాట. ఇది అట్లా సైడ్కి ఉంటుంది. బాఫల్ ప్లేట్ ఏం వర్క్ చేస్తుంది అంటే మనకి లోనికి వచ్చిన వాటర్ ఉన్నది డైరెక్ట్ డ్రమ్లోకి వెళ్ళకుండా ఇది అడ్డుగా ఉంటుంది అనమాట. ఇక్కడ దీనికి టచ్ అయ్యి వాటర్ డ్రాప్స్ అన్నవి బరువుగా ఉంటాయి, మళ్ళీ డెన్సిటీ ఉంటుంది, మళ్ళీ వాటర్ అనేది కిందకు వస్తుంది. స్టీమ్ అన్నది మనకి ఇప్పుడు కూడా స్టీమ్ని మనం రెడ్ మార్క్తోనే చేస్తాం. స్టీమ్ వచ్చి మనకి ఇట్లాగా దీంట్లోకి వస్తుంది. ఇదేంటంటే ఇది వచ్చి సైక్లోన్ సెపరేటర్ అంటారు దీన్ని. ఇక్కడ దీంట్లోకి వచ్చిన తర్వాత సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా స్టీమ్ అన్నది స్టీమ్ అన్నది డెన్సిటీ తక్కువ ఉంటుంది, వాటర్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఇలా కిందకు వస్తుంది. ఈ స్టీమ్ అన్నది ఇట్లా పైకి వెళ్తుంది తిరుగుతా, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అప్లై అవుతుంది ఇక్కడ. అందుకనే దీన్ని సైక్లోన్ సెపరేటర్స్ అంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకి ఇది వచ్చి వెయిన్స్ ఉంటాయి, డైరెక్షనల్ వెయిన్స్ అంటారు అనమాట ఈ పాట్ని. ఇదిగో మీకు ఇక్కడ నేను మెన్షన్ చేశాను డైరెక్షనల్ వెయిన్స్ అని. డైరెక్షనల్ వెయిన్స్ అంటే ఏం లేదు, ఈ పడిన వాటర్ని ఇవి తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ డైరెక్షన్ వెయిన్స్ అన్నది దీంట్లో మిక్స్ చేస్తాయి వాటర్లో. ఆ మిగిలిన డెన్సిటీ ఉన్న వాటర్ డ్రాప్స్ని మనకి ఇక్కడ మిక్స్ చేస్తాయి అనమాట. ఈ డైరెక్షనల్ వెయిన్స్ అన్నది లేకపోతే ఈ వాటర్ ఇందులోంచి పైకి వచ్చేస్తుంది, మాయిశ్చర్ అన్నది బయటకు వచ్చేస్తుంది. అందుకోసం ఈ డైరెక్షనల్ వెయిన్స్. మనకి డ్రమ్ మెయిన్ ఫంక్షనింగ్ ఏంటి, స్టీమ్ని ప్యూరిఫై చేయాలి. మనకి 100% స్టీమ్ కావాలి. అది మనకి ఎట్లాగా వచ్చిన స్టీము ఇక్కడ వచ్చి మనకి స్క్రబ్బర్స్ అంటాం. వీటిని స్క్రబ్బర్స్ అంటారు, కొంతమంది డెమిస్టర్ ప్యాడ్స్ అంటారు. ఇవేం చేస్తాయంటే ఇక్కడ మెసల్ టైప్ ఉండే వాటర్ని డ్రాప్స్ ఏమన్నా ఉంటే ఈ స్క్రీన్ అన్నది ఒక సైజు ఉంటుంది అనమాట. దీనికి సంథింగ్ ఒక బాయిలర్కి ఒక సైజెస్ ఉంటాయి. మెస్ ద్వారా వాటర్ అన్నది కిందకు పడిపోద్ది, వాటర్ ఏమన్నా టచ్ అయ్యి స్టీమ్ అన్నది పైకి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఈ స్పేస్ అంతా కూడా స్టీమే ఉంటుంది. 50% వాటర్ ఉంది కాబట్టి 50% స్టీమ్ వస్తుంది. ఇది వచ్చి ప్రైమరీ స్క్రబ్బర్స్ అంటాం, లేకపోతే డెమిస్టర్ ప్యాడ్స్ అంటాం. ఇలా వచ్చిన ఈ స్టీము మనకి ఇక్కడ మళ్ళీ సెకండరీ స్క్రబ్బర్స్ ఉంటుంది. ఇది ప్రైమరీ స్క్రబ్బరు, ఇది సెకండరీ స్క్రబ్బర్. అంటే మనకి ఇక్కడ వచ్చేలోకి మనకి 99% ప్యూర్ స్టీమ్ కావాలి. అంటే ఈ మెస్కున్న హోల్స్ సైజ్ కన్నా ఈ మెస్ హోల్స్ బాగా చిన్నగా ఉంటాయి, మైక్రాన్స్లో ఉంటాయి నాకు తెలిసి ఇవి. దీని ద్వారా వచ్చిన స్టీమ్ని ఎట్లా వెళ్తుంది, ఇక్కడ ఏదన్నా మాయిశ్చర్ కానీ వాటర్ డ్రాప్లెట్స్ ఏదన్నా ఉన్నా అది మళ్ళీ దీని ద్వారా ఇక్కడ ఒక పైప్ లైన్ ఇస్తారు డ్రైన్కి, దీంట్లో ద్వారా దీనికి మళ్ళీ వచ్చి మనకి డ్రమ్లోకి వస్తుంది. ఎందుకంటే వాటర్ అనేది డెన్సిటీ ఉంటుంది, స్టీమ్ అన్నది డెన్సిటీ తక్కువ ఉంటుంది, గ్రావిటీకి పైకి వెళ్తుంది, వాటర్ కిందకే వస్తుంది ఖచ్చితంగా.
మనకి ఇట్లాగా ప్రైమరీ సూపర్ హీటర్కి కనెక్ట్ చేసుకుంటాం లైన్ ఇది. అంటే మేము పవర్ ప్లాంట్ ఉండి సూపర్ హీటర్ కాయిల్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ లైన్కి ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఇది వచ్చి మనకి పర్ఫరేటెడ్ వాటర్ లైన్ అనమాట. ఆల్రెడీ మీకు ఇందాక ఇక్కడ నేను చెప్పాను, ఈవెన్గా డిస్ట్రిబ్యూషన్ అవ్వడం కోసం హోల్స్ ఉండి పర్ఫరేటెడ్ వాటర్ లైన్ అంటారు దాన్ని యాక్చువల్గా లాంగ్వేజ్ వచ్చి. నెక్స్ట్ వచ్చి హెచ్పి డోసింగ్ కెమికల్ మిక్స్ చేయడానికి ఒక లైన్ ఉంటుంది. నెక్స్ట్ సిబిడి లైన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బయోడ్రమ్ ఉన్న బాయిలర్కి అయితే ఐబిడి లైన్ అన్నది మడ్ డ్రమ్ ఉంటుంది. ఓన్లీ సింగిల్ డ్రమ్ బాయిలర్స్ కూడా ఉంటాయి. సింగిల్ డ్రమ్ బాయిలర్స్కి అయితే ఐబిడి బ్లోడౌన్ అన్నది దీనికి కనెక్ట్ చేసి ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి, సింగిల్ డ్రమ్ మీద వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ. మీకు నచ్చితే ఇది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, వీడియోని షేర్ చేయండి.